హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వెంకట్. ఈ రోజు నేను మీకు బియ్యం పిండితో వడియాలు ఏ విధంగా పెడతారో తెలియజేస్తాను. బియ్యాన్ని నానబెట్టుకొని దాన్ని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత ఆ బియ్యాన్ని మిక్సీలో పౌడర్ చేసి ఈ విధంగా పట్టుకొని పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక బొగాని పెట్టుకొని వేడి నీళ్లు, ఒక్క గ్లాస్ బియ్యం పిండికి 3 గ్లాసుల నీళ్లు వేసుకొని పక్కా కొలతతో నీటిని మరిగించుకోవాలి. దీనిలో సాల్ట్, తర్వాత సరిపడా తినే సోడా వేసుకోవాలి. బాగా మరిగించుకున్న తర్వాత ఈ బియ్యం పిండిని వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. మరుగుతున్న ఈ నీటిలో బియ్యం పిండి ఇలా వేసుకొని కలుపుతూ ఉండాలి. చేయితో కలుపుతూ ఉండాలి, ఆపకూడదు. అయితే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇది మొత్తం ఉడకడానికి ఒక 15 నిమిషాలు పడుతుందండి. ఉడికిన తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కాటన్ క్లాత్ పరుచుకున్నామండి. మనము ఇది చల్లార్చుకున్న ఈ వడియాల పిండిని ఒక ప్లాస్టిక్ కవర్కి రంధ్రం చేసుకొని వేసుకొని ఇలా ఈజీగా వస్తాయండి. ఇలా వేసుకోవాలి. ఇవి తింటే కూడా చాలా రుచిగా ఉంటాయి. ఫ్రెండ్స్, మొత్తం వడియాలు పెట్టేసరికి ఇలా ఉంది. దీన్ని ఒక 2 రోజులు ఎండబెట్టుకొని నూనెలో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. కలర్ కూడా తెల్లగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, 2 రోజులు ఎండబెట్టిన తర్వాత ఇలా అవుతాయి, కరకరలాడుతుంటాయి. దీన్ని నూనెలో ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా అయిందో కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. ఇప్పటికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.